సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో సైబర్ నేరస్తులు ప్రజలకి ఫోన్లు చేసి మీ మీద కేసులు నమోదయ్యాయని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి, మీరు ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మేము చెప్పిన అకౌంట్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. మహబూబాద్ పట్టణంలో ఏప్రిల్ నెలలో ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఫోన్లు చేసి మీ మీద కేసు నమోదయ్యిందని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని వారిని బెదిరించేసి వారి దగ్గర నుంచి ఒక 82 లక్షల రూపాయలు నేరస్తుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి తర్వాత వారి డబ్బులను రికవరీ చేయడం జరిగింది. కానీ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని చెప్పేసి ఆ మోసపోయిన దంపతులే మేము ప్రజలకు వివరిస్తామని చెప్పేసి వచ్చి వివరించారు. వారి మాటలను వినండి. వారు ఏ విధంగా మోసపోయారు, సైబర్ నేరస్తులు ఏ విధంగా వారిని బెదిరించారనే విషయంపై వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం మీ పేరు? శేషభట్టర్ లక్ష్మి అండి. ఓకే. మీ సార్ పేరు? మీరు ఏం చేస్తుంటారు? శేషభట్టర్ మాధవ్ అండి, రిటైర్డ్ టీచర్ అండి. మీరేం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. మీరు ఎక్కడ ఉంటారండి? మహబూబాబాద్లో ఉంటామండి, కంకరబోర్డులో. ఓకే. ఏం జరిగిందండి? ఏప్రిల్ 11వ తారీఖు మామూలు శుక్రవారం. ఆ రోజు పని అంతా చేసుకున్న తర్వాత 11 o'clock ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వస్తే ఎత్తలేదు. ఏదో నెంబర్ నాది కాదు కదా, అన్నోన్ కాల్స్ ఉన్నట్టున్నది అనుకొని ఎత్తలేదు. రెండోసారి కూడా మళ్ళీ చేసిండ్రు. రెండోసారి ఎత్తలేదు. మూడోసారి చేసి మేడం మీ ఫోన్ నెంబరు బ్లాక్ చేస్తున్నామండి అన్నారు. అంటే అది సరిగ్గా నాకు డిస్టర్బ్ వస్తున్నదండి, నాకు వినబడట్లేదని మళ్ళీ పెట్టేసిన. మూడోసారి ఎవరో ఫోన్ చేస్తున్నారండి మళ్ళీ అని మా సార్ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చానండి ఫోను. సార్ మీరు ఏం మాట్లాడారు సార్? వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని? ఆ రోజు 11వ తారీఖు నాడు అన్నోన్ కాల్ వచ్చిందండి. వస్తే మా ఆవిడకి వచ్చి నాకు చెప్తే నేను ఎత్తాను ఫోను. ఎత్తితే వాళ్ళు ఏమన్నారంటే మీ ఆవిడ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తున్నాం మేము అని చెప్పి అన్నారు. అంటే నేను ఎందుకు అని చెప్పి అడిగితే మీ ఆవిడ నెంబర్ మీద ఫోన్ నెంబర్ మీద బెంగళూరులో 17 హెరాస్మెంట్ కేసులు నమోదైనాయండి, అందుకని మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తున్నాం అని చెప్పంటే వెంటనే అయ్యో సార్ ఎట్లా సార్ అని చెప్పంటే బెంగళూరు సబ్ ఇన్స్పెక్టర్ గౌరవ్ సార్ గారికి మేము కల్పిస్తా అని చెప్పి కల్పించిండండి. ఫోన్ కల్పిస్తే ఆ సార్తో మాట్లాడితే ఇగో మీ పేరు మీద సార్, ఆ సారు యూనిఫామ్లో ఉన్నారండి, యూనిఫామ్లో వేసుకొని ఉన్నారు. ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ అని, ఇంకొక తను ఇన్స్పెక్టర్ అని, ఇంకొక అతను సుప్రీంకోర్టు. సార్ మీకు నార్మల్ కాల్ వచ్చిందా, ఫస్ట్ వాట్సాప్ కాల్ వచ్చిందా? ఫస్ట్ నార్మల్ కాల్ వచ్చింది మేడం, నార్మల్ కాల్ వచ్చింది. అయితే నార్మల్ కాల్ వస్తే ఈ విధంగా బెదిరించగానే మేము అడిగితే మళ్ళీ గౌరవ్ సార్ అని చెప్పి గౌరవ్ సారథి బెంగళూరులో ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి అన్నాడండి. మీ మీద ఇట్లా కేసు ఉన్నది, ఇది హెరాస్మెంట్ కేసు ఉన్నది అని చెప్పంటే ఎట్లా సార్ అని చెప్పంటే మీ మీద ఇంకోసారి కల్పించిండండి. ఏది జయంత్ వర్మ అనే సార్కు ఫోన్ కల్పించిస్తే ఆ సార్తో మాట్లాడితే మీ పేరు మీద మీ ఆధార్ నెంబర్, మీ ఆవిడ ఆధార్ నెంబర్ పేరు మీద బొంబాయిలో మరి కెనరా బ్యాంక్లో అకౌంట్ తీశాము. అందులో సదాకత్ ఖాన్ అనే అతను ఒక టెర్రరిస్ట్ మీ అకౌంట్లో 75 లక్షలు వేశాడు కాబట్టి అవి ఇల్లీగల్ ఫండ్స్. అవి ఆ ఫండ్స్ మళ్ళీ తీరాకపోతే మేము అరెస్ట్ చేస్తాం, మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ చేస్తాం, సీజ్ చేస్తామని చెప్పి బెదిరించారండి. బెదిరిస్తే మేము భయపడిపోయామండి. మరి భయపడిపోయి ఏం చేయాలి సార్ అని చెప్పి అడిగితే కనుక మీరు ఆ పైసలన్నీ మా అకౌంట్లో వేస్తే కనుక వాటిని లీగలా ఇల్లీగలా మేము టెస్ట్ చేసి లీగల్ అయితే మీ పైసలు మీకు తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి అన్నారండి. అట్లా చేయటం వల్ల ఇంకొకటి ఏమిటంటే ఈ విషయం ఎవరు చెప్పకండి, ఇది నేషన్ సీక్రెట్ కాబట్టి మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ మీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ చెప్పకండి, పక్క వాళ్ళకి ఇక్క వాళ్ళకి ఎవరికి చెప్పకండి అని చెప్పి బెదిరించారండి. బెదిరితే మేము భయపడిపోయామండి. ఒకటి వాళ్ళది కోడ్ నెంబర్ అని ఇచ్చిందండి. మీరిద్దరు ఈ విషయం మాత్రం మీ పిల్లలకు కూడా చెప్పొద్దు, లోపల డోర్ వేసి ఉన్నదా అన్ని చూపెట్టండి అని ఒకసారి కెమెరాని తిప్పి అటు ఇటు చూపెట్టినండి. కానీ వాళ్ళది ఫేస్ కనపడట్లేదు. ఫస్ట్ టైమే కనపడింది కానీ రెండోసారి మళ్ళీ మాత్రం కనపడలేదు. దాని మీద ఒక బిళ్ళలాగా వచ్చింది కెమెరా మీద, అంతే. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము చెప్పినట్టుగా ఎవ్వరికి చెప్పకూడదు, మీ పిల్లలకు కూడా చెప్పకూడదు. ఓకే అండి. ఇప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేశారు కదా, అది 1 డేలో జరిగిందా లేకపోతే ఎన్ని డేస్లో మీకు వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేశారు, ఎన్ని రోజులు జరిగింది? మేడం ఇది దాదాపు 20 రోజులు జరిగిందండి కన్వర్జేషన్, 20 రోజులు జరిగింది. అయితే వాళ్ళు చేసిందంతా వాట్సాప్ కాల్ చేశారు మేడం, వీడియో కాల్ చేసి వాళ్ళు కనిపించకుండా ఫస్ట్ రోజు కనిపించారు. అది యూనిఫామ్లో కనిపించారు, మాకు పోలీస్ యూనిఫామ్లో కనిపించిన తర్వాత మేము భయపడిపోయాము. భయపడిపోయిన తర్వాత తెల్లవారి నుంచి వాళ్ళు ఇక వాట్సాప్ కాల్లో కనిపించకుండా మేనేజ్ చేసుకొని మాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఫోన్ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఈ విషయాన్ని మీ పిల్లలకు కానీ ఇంటి పక్క వారు కానీ పోలీసు వారు కానీ చెప్పాలని అనిపించలేదా? ఎందుకు చెప్పలేదు? అనిపించలేదు సార్, ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారు.
కరెక్ట్గా నమ్మేలాగానే ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులే కదా, ఇంకా పోలీసులు వీళ్ళే పోలీసులు అయినాక వేరే పోలీసులకు చెప్పడం ఎందుకు అదనే. ఇంకొకటి, ఇది నేషనల్ సీక్రెట్, ఒకవేళ మా ఉద్యోగాలే పోతాయి కాబట్టి మా ఉద్యోగాలను పణంగా పెడుతున్నాం, మీరు మాత్రం ఎవ్వరికి చెప్పకూడదు. మీ మరి ఎట్లా సార్, మా పిల్లలకు రోజు ఫోన్ చేస్తాం కదా అని అంటే, మీ పిల్లలకు కూడా ఫోన్ చేయండి మామూలుగా క్యాజువల్గా, కానీ ఈ విషయం మాత్రం మీ పిల్లలకు కూడా చెప్పకూడదు అని అన్నారండి. సార్ తర్వాత ఏం జరిగింది సార్? ఇట్లా అమౌంట్ ఏ విధంగా మీరు ట్రాన్సాక్షన్ చేశారు, ఏం జరిగింది? అయితే సార్ మేడం, జయంత్ వర్మ అనే అతను ఫోన్ చేసి మళ్ళీ ఆ వాట్సాప్ కాల్ చేసి, మీ అకౌంట్లో 75 లక్షలు ఉన్నాయి, అవి ఇల్లీగల్ ఫండ్స్, ఆ ఫండ్స్ మీ పేరు మీద ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకున్నట్టుగా ఉన్నది, అవి అట్లా మీరు విత్డ్రా చేసుకున్నట్టుగా ఉంటే మీ మీద కేసు అయింది, మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, మీ అకౌంట్లో ఫ్రీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ పైసలు తిరిగి మా అకౌంట్లో వేస్తే కనుక మేము లీగలా ఇల్లీగలా అని చెప్పి వాటిని పరిశీలించి మీ పైసలు మీకు తిరిగి మీ అకౌంట్లో వేస్తామని చెప్పి అన్నారు. అని ఇంకో విషయం ఏమిటంటే, ఈ విషయం మీరు ఎవరికి చెప్పొద్దు బయట, ఇది నేషనల్ సీక్రెట్, అట్లా చెప్పినట్లయితే కనుక మీకు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పి బెదిరించారు మేడం. బెదిరిస్తే మేము భయపడిపోయి వాళ్ళు చెప్పిన అకౌంట్లో పైసలు వేసుకుంటూ వెళ్ళాము. మేడం, ఆ డబ్బులు అనేవి మీకు ఎక్కడి నుంచి విత్డ్రా చేశారు, ఎక్కడికి డిపాజిట్ చేశారు, ఆ డబ్బులన్నీ ఎక్కడివి మీకు? వాళ్ళకి డబ్బులు ఎట్లా వేసామంటే, నా అకౌంట్లో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉండే మేడం. 20 lakhs ఏమో డిపాజిట్, తర్వాత 99 lakhs ఏమో ఇది అకౌంట్లో ఉన్న డబ్బు. ఇదంతా తీసి వారు ఆర్టీజీఎస్ చేయమన్నారు, ఆర్టీజీఎస్ ద్వారా పంపించామన్నారు. అడ్రస్ ఇచ్చారు, బ్యాంక్ అడ్రస్ ఇస్తే కనుక ఆ అడ్రస్కి మేము ఆర్టీజీఎస్ ద్వారా నా డబ్బులు ఫస్ట్ మొదటి విడతలో 49 లక్షలు పంపించాము మేడం తెలియక. తర్వాత రెండో విడతలో గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని 22,20,000 పంపించాము మేడం. తర్వాత మళ్ళీ పంపించామని చెప్పంటే, మీ మళ్ళీ పంపించామని చెప్పంటే ఎల్ఐసి లోన్ తీసుకొని 12,20,000 పంపించాము మేడం. ఈ విధంగా మేము మొత్తం 82,40,000 వాళ్ళు చెప్పిన అకౌంట్లో వేశాం మేడం. వేస్తే వాళ్ళు ఏమన్నారు, లీగలా ఇల్లీగలా అని చెప్పి మేము టెస్ట్ చేసి మీ పైసలు మీకు తిరిగి అకౌంట్లో ఇస్తామని చెప్పి అన్నారు. 2 రోజుల తర్వాత వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అప్పుడు మేము మోసపోయామని చెప్పి గ్రహించాం. ఇప్పుడు మీరు ఇంత డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు మీరు ఎవరికి చెప్పలేదా? ప్లస్ బ్యాంక్ అధికారులు ఏమన్నా మిమ్మల్ని అడిగారా? ఈ లోన్లు ఎందుకు తీసుకుంటున్నారు, ఈ డబ్బులు విత్డ్రా ఎందుకు చేస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అని చెప్పి బ్యాంక్ అధికారులు ఎవరైనా అడిగారా? అడిగితే మీరు ఏం చెప్పారు? వాళ్ళు ఎవరు అడగలేదు సార్. బ్యాంక్ అధికారులు ఎవరు, మేము ఇట్లా ఆర్టీజీఎస్ ద్వారా లక్షలు పంపిస్తుంటే ఎవరు ఎందుకు చేస్తున్నామని చెప్పని అడగలేదు సార్. ఒకవేళ అడిగితే కనుక మా బెంగళూరులో మా తమ్ముడు ఒక విల్లా కొంటున్నాడు, ఆ విల్లా కొనడానికి అవసరమైన డబ్బులు నేను వేస్తామని చెప్పమని చెప్పి వాళ్ళే చెప్పారు సార్. దొంగలే చెప్పారు, ఆ దొంగ పోలీసులు చెప్పారు. అందుకని మేము తెలియకుండా ఆర్టీజీఎస్ ద్వారా మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం సార్, వాళ్ళు చెప్పిన అకౌంట్లో డబ్బులు వేసాం. మేడం, మీరు మోసపోయారని తెలిసిన తర్వాత మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? తర్వాత ఏం చేశారు మీరు? మేడం, ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. చేసి అప్డేట్స్ ఇవ్వండి అంటే, ఓకే శేషభట్టర్ మాధవ్, శేషభట్టర్ లక్ష్మి, వీఆర్ ఆల్ సేఫ్ అని రోజు పెట్టినాం. ఆ రోజు మాత్రం ఫోన్ చేసి మేము అప్డేట్స్ పెట్టినా చూడలేదు, నెక్స్ట్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ఫస్ట్ టైము టెలిఫోన్ ఆఫీస్ నుండి అని ఫస్ట్ చేసిన అతనికి చేస్తే అతను కూడా ఎత్తలేదు. మరి ఏదైనా బిజీలో ఉన్నాడో ఏందో అని మళ్ళీ ఇంకో 2 గంటలకు చేసిన, అయినా ఎత్తలేదు. ఇదేదో సైబర్ నేరమే ఉన్నట్టున్నదని నా దగ్గర 1930 నెంబర్ ఉండే, టకటక అది తీసి చేసిన సార్కు చేస్తే, మేడం మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అన్నారు. అనగానే పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కేసు అప్లై చేసినాం మేడం. ఇప్పుడు మీరు కేసును పరిశీలిస్తానమ్మా. ఇప్పుడు మీరు డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మీరు 1930కు రిపోర్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ 20 రోజులు మీరు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వెయిట్ చేశారు? 20 రోజులు సార్ మభ్యపెట్టడానికి. పిల్లలు బాగున్నారా, పిల్లలు ఏం చదువుతున్నారు, లక్ష్మీ మాధవ్ మీరు టిఫిన్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, డిన్నర్ చేశారా అని ప్రతి 3 గంటలకు ఒకసారి వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు సార్. పోలీస్ ఆఫీసర్ల లాగానే మాట్లాడుతున్నారు, ఎటువంటి అనుమానం రాలేదు. నెక్స్ట్ మా పిల్లలకు కూడా చెప్పలేదు, నేషనల్ సీక్రెట్ అన్నారు. ఎవరికి చెప్పేది ఉంటే మాత్రం మీరు అరెస్ట్ అవుతారు. అంటే 20 రోజులు మీతో కాంటాక్ట్ ఉండడం వల్ల మీరు మళ్ళీ పంపుతారనే ఆశతోటి మీరు డబ్బులు ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్ కూడా రాకుండా ఉన్నారు. అవును, ఖచ్చితంగా మళ్ళీ పంపిస్తామని అంటున్నారు. పంపిస్తారు కదా, వీళ్ళే పోలీసులు లాగా ఉన్నారు, ఇంకా నేను ఏ పోలీసులకు చెప్పాలి అని నేను చెప్పకుండా 20 రోజులు ఊరుకున్నామండి. 20 రోజుల తర్వాత అప్డేట్స్ చూడకుండా ఉన్నాడు, ప్లస్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. సార్, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది, మీకు పోగొట్టుకున్న డబ్బులు వచ్చాయా?
మేడం మాకు వాళ్ళు మాట్లాడిపోయేసరికి అనుమానం వచ్చింది మేడం. అనుమానం వచ్చి అప్పటికప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మా ఆవిడ 1930 ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి వెంటనే సైబర్ క్రైమ్ ఆఫీసులో రిపోర్ట్ చేయండి అని చెప్పంటే వెళ్ళామండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళు మా రిపోర్ట్ తీసుకొని మళ్ళీ టౌన్ పిఎస్కి వెళ్ళి మీరు అక్కడ కేసు రిజిస్టర్ చేయించండి అని చెప్పంటే మళ్ళీ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ చేయించామండి. చేయిస్తే ఈ విధంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత D4C సిఐ నరేష్ గారు, ఎస్ఐ శివరామకృష్ణ గారు మరియు స్టాఫ్ ఎస్పీ గారు శ్రీ శబరీష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చాలా ఇన్వెస్టిగేట్ చేసి మా పైసలు మాకు వచ్చేట్టుగా చేశారండి. సైబర్ క్రైమ్ ఆఫీస్కి పోయామండి మేము. ఎస్పీ శబరీష్ సార్ను కలిసాము. మాకు ఓదార్పు మాటలు చెప్పారు. అయ్యో మీరు మోసపోయినరు, మీరు బాధపడకండి, మీ డబ్బులు మీకు ఎట్లయినా రికవరీ చేయించే బాధ్యత నాదే అని చెప్పిండండి. 1 నెల తర్వాత మీ డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయండి అని చెప్పిండండి. చెప్పేసరికి మా సార్ని చూడమంటే చూసిండ్రు. అకౌంట్లో 30 lakhs రూపీస్ పడ్డాయండి. చాలా సంతోషమైంది. అసలు డబ్బులు వస్తాయా రావా అనుకున్నాం, కానీ ఆ సంతోషం చెప్పడానికి వీలు లేనంత ఉందండి. మాకు ఇంత కష్టపడి మా డబ్బులు మాకు ఇప్పించినటువంటి ఎస్పీ సారు శబరీష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నానండి. మీరు ఈ విధంగా మోసపోయారు కదా, మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసపోకుండా ఉండాలంటే ప్రజలకు మిగతా వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి ప్రజలకు తెలియజేసేది ఏమంటే, మేము ఈ విధంగా మరి సైబర్ క్రైమ్లో మోసపోయాం కదా, ఈ విధంగా మీరు మోసపోకుండా ఉండాలంటే అన్నోన్ కాల్స్ ఎత్తకండి, అన్నోన్ వీడియో కాల్స్ కూడా ఎత్తకండి. ఒకవేళ ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయమంటే మీరేమీ తెలుసుకోకుండా కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బులు డిపాజిట్ చేయకండి. అంతేకాకుండా మీ ఆధార్ నెంబర్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ పాన్ నెంబర్ కానీ, తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా అడిగితే ఇవ్వకండి. అట్లా ఇచ్చి మోసపోకండి. ఒకవేళ మీకు అట్లా మోసపోయినట్టుగా తెలిస్తే కనుక మరి 1930కు ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి జాగ్రత్త పడండి. మీ తర్వాత మీ పాస్వర్డ్లు కానీ, మీ ఓటీపీలు కానీ ఎవరికి షేర్ చేయకండి. షేర్ చేసి మోసపోకండి. విన్నారు కదా వీళ్ళు ఎలా మోసపోయారో. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదు. ఎవరైనా సైబర్ నేరస్తులు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ చేస్తే మోసపోకండి. 1930 కానీ లేదంటే సమీప పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయమని చెప్పేసి మహబాద్ పోలీసు వారి విజ్ఞప్తి.